హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య హెల్త్ బాగాలేక వీడియో పోస్ట్ చేయలేకపోయాను. మేము ఉడిపిలో దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి గోవా వెళ్ళే ప్లాన్ అనమాట. ఉడిపి స్టేషన్కి వచ్చేసాము. ఉడిపి స్టేషన్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. చిన్నగా ఉన్నా బాగుందన్నమాట. సో వందే భారత్ ట్రైన్లో వెళ్తున్నాం మేము. నేను వందే భారత్ ట్రైన్ ఎక్కడం ఇదైతే ఫస్ట్ టైం కాదు. మా రాజమండ్రికి ఎప్పుడు వెళ్ళాలన్నా వందే భారత్లోనే వెళ్తానన్నమాట. కానీ ఈ జర్నీ నేను స్పెషల్ అనే చెప్తాను. ఎందుకంటే ఈ ఉడిపి సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఫుల్ గ్రీనరీ, కొబ్బరి చెట్లు అంతా చాలా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో చూసారా ఎంత బాగుందో. ఇలాంటివి చాలా కనిపిస్తాయి అన్నమాట మనకి, బ్యాక్ వాటర్స్. సో మడ్గావ్ స్టేషన్లో దిగాలి మనం. మడ్గావ్ స్టేషన్ నుంచి గోవా వెళ్ళాలన్నమాట. చూడండి ఎంత బాగుందో గ్రీనరీ అంతా. సో ఫైనల్గా అయితే మనం స్టేషన్కి వచ్చేసాము. మనకు ఒక 3 to 3.5 hours అవుతుంది ఉడిపి నుంచి మడ్గావ్ స్టేషన్కి రావడానికి. చూడండి స్టేషన్ ఎంత బాగుందో. ఇక్కడ కూడా మనం బట్టలు షాపింగ్ చేయొచ్చు. ఆ చిన్న టాప్ చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం ప్రీపెయిడ్ ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్ళాలన్నమాట గోవాకి. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ట్యాక్సీ కౌంటర్ ఉంది. సో మేమైతే ఇట్లా వెళ్ళాము. ఇక్కడ ట్యాక్సీ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి గోవాకి వెళ్ళాము. ఇక్కడ నుంచి ఒక 50 kilometers అనుకుంటా. డ్రైవ్ కూడా చాలా బాగుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఇక్కడ హౌసెస్ అయితే చాలా బాగున్నాయి చూడండి. అండ్ ఈ డ్రైవ్ అయితే చాలా నచ్చింది. సో ఫైనల్గా మేము తీసుకున్న రిసార్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇది ఒక సర్వీస్ అపార్ట్మెంట్స్ అన్నమాట. చూద్దాము ఎలా ఉంటుందో. ఇక్కడ మేము స్టే చేసిన అపార్ట్మెంట్ అయితే ఇదన్నమాట. చూడండి, ఇది 1 BHK అపార్ట్మెంట్. ఫ్రిడ్జ్ ఉంది. ఇది ఇచ్చాడు కానీ యూజ్ లేదన్నమాట. ఇండక్షన్ స్టవ్వే యూజ్ చేసుకున్నాం ఫుల్గా. అవెన్ ఉంది, వాషింగ్ మిషన్ యూజ్ చేసాము. అండ్ ఈ బాల్కనీ అయితే నాకు చాలా చాలా నచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చూసేది బాల్కనీయే. సో బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంది చూడండి. చాలా ప్రశాంతంగా అనిపించింది అన్నమాట నాకు. ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఉంది. ఇది కూడా నాకు చాలా నచ్చింది. సింపుల్గా ఉంది చాలు. అండ్ నార్మల్గా అయితే 7K ఉండేది ప్రైస్. సో మేము సీజన్లో వెళ్ళలేదు కాబట్టి సో టోటల్గా ఇది మాకు 2Kకి వచ్చిందనమాట. సో చాలా బెటర్ అనిపించింది. అండ్ ఇక్కడ మనకి 2-wheeler ఉంటుంది అవైలబుల్గా. మనం 2-wheeler రెంట్కి తీసుకోవచ్చు అనమాట. అండ్ బట్టలు ఆరేసుకునే స్టాండ్ కూడా ఉంది. చాలు కదా, ఇంతకన్నా ఇంకేం కావాలి. కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అందరం బాగా బీచ్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ బాగా బీచ్ గోవా బీచెస్ అన్నిటిలోకి చాలా ఫేమస్. సో ఈ స్ట్రీట్ చూసారా, ఫుల్ ఆఫ్ షాపింగ్ అనమాట. సో మనకంతా టాటూ షాప్సే ఎక్కువ కనిపిస్తాయి.
ఈ బీచ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. చూసారా, ఫుల్ లైటింగ్స్ అన్నమాట. అసలు జనాలంతా ఎక్కడ పడితే ఇక్కడ డాన్స్ చేస్తూ చాలా చాలా బాగుంది. లైటింగ్స్ చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. సో గోవాలో డే 1 అయితే ఇలా అయిందనమాట. ఈరోజైతే చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఏ ప్లేసెస్కి వెళ్ళాము తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాధే క్రియేషన్.